హాయ్ హలో నమస్తే. నా పేరు కార్తిక్. మీరు చూస్తుంది పెంపుడు జంతువులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇండ్ల చుట్టూ మేపిన దానికి వనంలో మేపిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చూడండి, పేపర్ తింటుంది, కాగితం. ఇట్లా కాగితం ఒక్కటే కాదు, కవర్లు, పాల ప్యాకెట్ కవర్లు, ఎవరైనా ఏదైనా పార్సల్ తెచ్చుకొని పడేస్తారు కదా ఇంటి బయట, అట్లాంటి కవర్లు ఎన్నో తింటాయి. చూసిందైతే తీసేస్తాం, చూడందైతే ఏమవుతున్నాయో కూడా తెలుస్తలేదు. మేపేటప్పుడు ఇలాంటివి కూడా చూసుకోవాలి. వేపాకు అయితే ఇప్పుడు చెప్తున్నది రెండు కూడా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ ఇవి తినకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో వేపాకు తినడం కూడా అంతే ముఖ్యం. ఈ వేపాకు తినడం వల్ల ఎంత యూజ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మన మేకలైతే పర్ర మేస్తాయి. వాటికి ఆకు అందడమే లేటు, మేస్తూనే ఉంటాయి. అయితే కొన్నింటికి అలవాటు ఉండదు, వాటికి షెడ్లో ఆకు కట్టడం అలవాటు చేయాలి. ఇవి ఇక్కడ మేస్తుంది, అక్కడెక్కడనో చూస్తుంది. అట్లా ఉంటాయి కొన్ని మేకలు. ఆడ నిల్చొని చూసిన మేక వచ్చింది నా చేతి పక్కకే ఉండి మెత్తాంది. తెల్ల చుక్కది ఇది ఇటు సైడ్. ఎప్పుడు మండలు ఇచ్చినా కానీ కొంచెం పొడవు మండలు కొట్టి ఆడ పడేస్తా, అవే తింటాయి. ఇప్పుడు ఎమర్జెన్సీలో నేను అంత మందమే తెంపి పట్టుకున్నా, కింద పడేస్తే అవి తినయి, అందుకే చేతిలో పట్టుకొని మేపుతున్నా. స్టార్టింగ్లో కొన్నింటికి అలవాటు ఉండే, కొన్ని అలవాటు కాలేవు ఇంకా అప్పటి వరకు. షెడ్లో ఇట్లా ఆకు తీసుకుపోయి ఎప్పుడో ఒకసారి కడుదును. ఇట్రా 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 గిటు దా 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 నడు. ఎప్పుడో ఒకసారి అవి తిన్నా తినకపోయినా కడుదును. అంటే రెగ్యులర్గా కాదు, నాకేదో వీలైనప్పుడల్లా కడుదును. ఆ కట్టే టైమింగ్ కూడా ఒక్కొక్కసారి మార్నింగే కడతా, ఒక్కొక్కసారి మధ్యాహ్నం కడతా, ఒక్కొక్కసారి అవి మేసి వచ్చిన తర్వాత గా టైంలో కడతా. ఇది మా కాంపౌండ్ వాళ్ళు. లోపల వైపు సుబాబ్ చెట్లు పెట్టిన. అన్ని చెట్లు దగ్గర పెట్టుడుకు నేను ఆశించినంత పెద్ద ఫలితం రాలేదు. ఎందుకంటే అన్ని దగ్గర పెట్టుడే నేను చేసిన పెద్ద మిస్టేక్. ఒక్క చెట్టుకే మోపెడు వెళ్ళాలి, కానీ అన్ని చెట్లకు కలిపి 2 మోపెలు అంత వెళ్ళుడే మా ఎక్కువ అవుతుంది. పశువుల మేతకు సంబంధించి మేకలకు కానీ గొర్రెలకు కానీ ఈ సుబాబ్ ఆకు అనేది చాలా ప్రత్యేకం. కానీ ఇప్పుడు టాపిక్ వేపాకుది కదా. ఆకుల్లో ఆకు వేపాకు తినడం ద్వారా రోగాన్ని నియంత్రించే శక్తి పెరుగుద్ది అని అంటారు. అది ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు, కానీ వేపాకుకు మించిన మందు లేదనేది కూడా కొంతవరకు అయితే నిజమే. ఏమో మనకు తెలియని రోగాలు ఇంకెన్ని ఉన్నాయో అవన్నా పోతాయి కదా ఇట్లా కొంచెం అలవాటు చేసుకుంటే. మనం ఏమైనా పైసలు పెట్టి కొనుకొస్తున్నామా? 4 మండలు వేసుకపోయి అలా కట్టేస్తే అయిపోతుంది కదా. తినేటి తింటే తినని అలవాటు అవుతాయి. అయిన తర్వాత ఇట్లా ఉంటుంది. అన్నీ కలిసి మేత్త అంటే ఎంత మంచిగా ఉంది చూడడానికి. అది కూడా ఇంత ఇష్టంగా. వేపాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్లా సౌండ్ని బట్టే చెప్పేయచ్చు. అవి ఆకు తినేటప్పుడు ఇట్లా ఒక శబ్దం చేస్తే కర్ర అనుకుంటా అవి ఎంత ఇష్టంతో తింటున్నాయి అన్నది అర్థమవుతుంది అప్పుడే. ఇట్లా అని మేము వేపాకు మేపినాం. ఇక మేము మందులు పెట్టమంటే నడవది, మందులు కూడా టైం టు టైం వేసుకోవాలి. ఇప్పుడు మాటల్లో పడి మీరు ఒకటి గమనించడం మర్చిపోయారు కావచ్చు. స్టార్టింగ్లో చిన్న మండలు వేసిన, కొంచెం టైం తీసుకొని చెట్టెక్కి పెద్ద మండనే పడగొట్టిన. ఎందుకు ఇలా అంటే మేకల్ని మేతకి ఇడిసినప్పుడు స్టార్టింగ్లో వాటిని అదుపు చేయడం చాలా కష్టం. అవి ఆకలి మంట మీద ఒక్కొక్కటి ఎటెటు ఉరుకుతాయో కూడా ఏర్పడది. మేతకు వదిలినాక కొంచెం సేపటి తర్వాత కొన్ని వాటర్ పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం పానం శాంతి అవుతుంది. అప్పుడు ఇక ఉరుకుడు తగ్గుతుంది. అప్పుడు కొంచెం తిరం చేస్తాయి కాబట్టి నాకు చెట్టు ఎక్కి మండ కొట్టే అంత టైం ఉంటుంది. అందుకే నేను అట్లా టైం తీసుకొని కొట్టేసిన. ఈ మేకల్ని మేతకు బయటకు వదలక ముందు కూడా ఆల్రెడీ మండ కొట్టేసి ఆ తర్వాత కూడా వదలచ్చు. మండని కొట్టిన తర్వాత మేతకు వదిలేటప్పుడు కొంచెం ఇవి ఖరాబ్ చేస్తాయి. కాళ్ళతోటి చిందరవందర ఎత్తే తొక్కుడైన ఆకు మేకలు తినయి. వర్షాకాలంలో అయితే ఇట్లా మండలు కొట్టి మేపడానికి చాలా కష్టమవుతుంది. ఆ మండల మీద అడుగులేసినప్పుడు ఈ బురద వచ్చి మొత్తం వాటికంటి తినకుండా వదిలేస్తాయి. నువ్వు తినావా? ఇక మందలో ప్రతి మేక తినేలా చూడాలి, తినకపోతే అలవాటు చేయాలి. కొన్ని మేకలు పిల్లల్ని తిననీయకుండా పెత్తనం చేస్తాయి. ఈ పిల్లలు వాటికి భయపడి దూరంగా వెళ్ళిపోతాయి. ఈ ఒక్క ఆకు అనే కాదు, ఏ ఆకు కట్టినా కొన్ని ఇట్లనే చేస్తాయి.
అది చూసుకోవాలి. కింద పారేస్తున్నావు తింటున్నావా లేదా? ఇక తిను, ఏంటికి పారేస్తున్నావు? వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.